ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాఘవేంద్ర బ్లాగ్స్. ఏంద్రా ఈరోజు ఇటు కలర్ఫుల్గా రెడీ అయిపోయినాడు అనుకుంటున్నారా? ఏం లేదు, నెల్లూరులో మనకు తెలిసిందే, వెదర్ అయితే చాలా ప్లెజెంట్గా ఉంది, కూల్గా ఉంది. సో ఇట్లాంటి టైంలో అడ్వెంచరస్గా ఇంకా మంచిగా ఉండాలంటే మనం మంచిగా ఎంజాయ్ చేయాలా. మంచిగా దోలు ఎక్కువ కాబట్టి మనం అయితే ఇప్పుడు మైపాడు బీచ్కి వెళ్తా ఉన్నాం అనమాట. ఇంట్లో అయితే తెలియదు, అందుకే చిన్నగా మాట్లాడుతున్నా. నేను మా ఫ్రెండ్ సైరాంగ్ గడ్ అయితే బైక్లో మైపాడు బీచ్కి అయితే వెళ్తా ఉన్నాము, స్టార్ట్ అవుతున్నాము. సో ఇంకా వ్లాగ్ అయితే మనం వెళ్ళే రూట్ లో కంటిన్యూ చేద్దాం. మోస్ట్ అవైటెడ్ గై మిస్టర్ సాయిరామ్ ఈస్ హియర్. అసలు ఈ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, అసలు సూపర్ ఉంటుంది అనమాట. ఇది బీచ్ కన్నా ముందర మనకి ఏడా ఉండిపోవాలనిపిస్తుంది. చల్లగా చుట్టూ కొబ్బరి తోటలు, అక్కడక్కడ వరి పొలాలు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ ఏరియాలో. అసలు ఇందుకూరుపేట జగదేవ్పేట ఏరియా అనమాట ఇది, మైపాడికి దగ్గరలో. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. కొబ్బరి తోటలు, వరి పొలాలే కాదు, మనకి ఇక్కడ రొయ్యల చెరువు ఇవన్నీ కూడా ఉంటాయి. చేపల గుంటలు, రొయ్యల చెరువులు, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వ్యూ. ఎవరైనా నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకి, నెల్లూరు చుట్టుపక్కల వాళ్ళకి బాగా తెలుసు. ఎవరైనా తెలియని వాళ్ళు అయితే అసలు ఈ రూట్లో రావడం మిస్ అవ్వబాకండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందాక సరిగ్గా కనిపించలేదు మనకి. ఇక్కడ చూడొచ్చు మీరు, మొత్తం చేపల గుంటలు, రొయ్యల గుంటలే. ఇక్కడ ఈ ఏరియా నుంచి ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి నెల్లూరు వాళ్ళు. అసలు సూపర్గా ఉందన్నమాట వ్యూ మాత్రం ఈ రోడ్లో. మేము ఎప్పుడు వచ్చినా మా ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ ఈ రోడ్డే ప్రిఫర్ చేస్తాము. చూడండి అసలు కొబ్బరి తోటలు ఇందాకటికన్నా మీకు క్లియర్ కనిపిస్తాయి. ఇక్కడ కొబ్బరి తోటలు, వరి పొలాలు, వీటన్నిటికన్నా ఫేమస్ అరటి చెట్లు. అరటి చెట్లు కూడా చాలా ఫేమస్ అనమాట. అసలు గ్రీనరీ, అసలు ప్యాడీ వేసిన టైంలో మనకు ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట. ఆ స్మెల్ అసలు మనకి ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడనే కాదు, ఏ పల్లెటూరు అయినా మనం పోయినప్పుడు, ఇట్లా సిటీల్లో నుంచి ఇటు దగ్గర నుంచి పోయినప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వస్తే మనకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. మన ఫీల్ తెలియని ఆనందం వస్తుంది. ఇక్కడ లొకేషన్ అయితే బాగుందని ఆగాం ఫ్రెండ్స్. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. చెప్పాను కదా, ఈ రోడ్ అంతా ఫుల్ గ్రీనరీ, కొబ్బరి తోటలు అన్నీ ఇవే ఉంటాయి. అలాగా ఆ పోల్ ఉంది కదా, ఆ నిల్చుకొని ఫోటోలు తీసుకుంటా ఉన్నాం అనమాట. ఆ నుంచి ఇక్కడ కొంచెం ముందరకు రాగానే ఇక్కడ అసలు కూర్చోను ఇట్లా చిన్న ప్లేస్ లాగా ఇచ్చారు పొలం దగ్గర. ఈ రైతు ఎవరో కానీ సూపర్ అసలు. నేను ఐడియాకి వాడు చూడండి అప్పుడే కూర్చొని ఫోటోలు తీసుకుంటా ఉన్నాడు సాయిరాము. హాయ్ చెప్పరా. అయితే ఫోటో సెషన్ అయిపోయింది. ఇంకేడు నుంచి ఇప్పటికే లేట్ అయిపోయింది, దాదాపు 10 నిమిషాల పైన అయిపోయింది ఇక్కడే. సో నాకు చెప్పినట్టే చూసుకోండి, వన్ వే మొత్తం, ఇదంతా వన్ వే. ఇంకో పక్కేమో రోడ్డు అయితే డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. సో కేర్ఫుల్గా ఉండండి, కార్లో వచ్చినా బైక్లో వచ్చినా. చూడండి ఫ్రెండ్స్, నాకు చెప్పా కదా ఈ రూట్ ఎట్లా ఉంటుందంటే ఈ మాదిరి ఉంటుంది. ఫుల్ గ్రీనరీ. ఈ వర్షానికి, మబ్బులకి ఇంకా చల్లగా గాలి. రోడ్డు అయితే ఇక్కడ నుంచి వర్షాలకు కొంచెం గుంటలుగా ఉన్నాయి. రోడ్డు వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. ఇక్కడ అసలు ప్రశాంతంగా, ఏ డిస్టర్బెన్స్, ఏ గోళ లేకుండా చూడండి ఎంత చల్లగా ఉందో ఏరియా. అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మీకు చిన్న టైం ల్యాప్స్ పెడతాను, ఆ టైం ల్యాప్స్ ఎంజాయ్ చేయండి ఈ రోడ్డుని. ఇంకైతే ఇక్కడ బిల్లు తీసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడ బైక్ అయితే 20. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చాము. రాగానే మాకు షాక్ ఏంటంటే ఈ అంకుల్ ఎవరో తెలీదు. ఆయన అయితే ఆ వయసులో పాపం గుర్రం ఎక్కి కామెడీగా ఉంది అనకూడదు, కానీ ఏ వయసులో చేయాలి. ఫైనల్ గా మైపాడు బీచ్ కి వచ్చాం. బీచ్ కి వచ్చాక అలలు చూస్తే భయం వేస్తుంది భయంకరంగా. చూడండి అసలు ఎంత ఎత్తులో వస్తున్నాయి అలలు. అమావాస్య రోజు ఎరా సై ఏందా, పోదా వద్దా లోపలికి? పోదారా? వద్దులే, ఉండే మన ఇద్దరు మళ్ళీ మనకి ఆ రీల్ లో చూపించినట్ట, యూ డోంట్ హ్యావ్ ఎనీ 4 friends టు లిఫ్ట్ యువర్ బాడీ అన్నట్ట. వద్దులే అవన్నీ వద్దు. వచ్చాం, మంచిగా చూసుకుందాం, కొంచెం పట్టా నడుద్దాం బీచ్ లో, అమ్మాయిని వద్దాం నీట్ గా కొంచెంసేపు ఆగి. జనాలు కూడా ఎక్కువ మంది లేరు. బీచ్ అంతా తిప్పితే మాక్సిమం 100 members ఉంటారేమో. ఈ రోజు వీకెండ్ కూడా ఏం కాదు, వీక్ డే. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు వచ్చారు అంతే. ఏరా
అంతే 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 అంతే. నేనేమో ఆ దూరంగా ఉంది కదా బ్రిడ్జ్ జూమ్ వేస్తాను చూడండి, ఆడి బోటవరా నడిచి అంటే మా వాడు నడవలేను అంటున్నాడు. గట్టిగా అయితే ఎంత ఒక కిలోమీటర్ దాదాపులో కిలోమీటర్ ఉంటది. పోదావరా అంటే నడిచి రాను అంటున్నాడు. వాడికి భయం వేస్తుందంట ఈరోజు. చూడండి సముద్రం వెనకాల ఫోజులు వేస్తున్నాడు ఫోటోలు తీయమని. అయితే మనకి బోట్లు ఉన్నాయన్నమాట. మత్స్యకారులందరూ వేటకి వలలు అవి రెడీ చేసుకుంటా ఉన్నారు. అసలు ఇక్కడ అయితే ప్రెసెంట్ గా హాయిగా ఉందన్నమాట మనకి. అసలు బీచ్ కి వచ్చినప్పుడు మనం ఏం లోపలికి వెళ్ళి ఎగరకుండా ఇట్లా జస్ట్ బీచ్ అలలు అవి చూస్తుంటేనే మనకి అదొక మెడిటేషన్ లాగా ప్లెజెంట్ గా ఉంటది మైండ్ కి. మీకు కూడా చూపిస్తాను, మీకు ఒక 2 నిమిషాలు టైం లాప్స్ పెడతాను అనమాట. సో ఇప్పుడే లోపలికి వెళ్తా ఉన్నాం అనమాట. చూడండి అలలు భయంకరంగా వస్తున్నాయి. లోపలికి పోను, చిన్నగా నడుస్తా ఉన్నాము. ఎవరు లోపలికి లాగేస్తుంది అని భయం వేస్తుంది. ఫస్ట్ టైం అనమాట బీచ్ కి ఎన్నోసార్లు వచ్చాం కానీ ఫస్ట్ టైం భయం వేస్తుంది. అంత హెవీగా ఉందన్నమాట ఫ్లోటింగ్ బీచ్ లో వాటర్ది. మీకు బ్యాక్ క్యామ్ వ్యూ చూపిస్తాను, అప్పుడు మీకు కరెక్ట్ తెలుస్తుంది. నీళ్ళు కూడా చాలా చల్లగా ఉన్నాయి. పైగా ఇప్పుడు అమావాస్య పక్కన పెడితే మాకు నెల్లూరు చుట్టుపక్కల బే ఆఫ్ బెంగాల్ అనమాట. ఇదంతా బే ఆఫ్ బెంగాల్ లో సైక్లోన్ అల్పపీడన నడుస్తా ఉంది. సో ఇందాక చెప్పినట్టే మీరు చూడండి ఫుల్ అలలు వస్తున్నాయి అనమాట. సో మామూలుగా లేవు వాళ్ళు బ్యాక్ కెమెరాలో బాగా కనిపిస్తున్నాయి. ఇందాకటి కన్నా హెవీ అయిపోయింది అనమాట హైట్, అలలు వచ్చే హైట్ కానీ. ఇందాక మా ఫ్రెండ్ సాయిరామ్ వద్దన్నాడు కదా, మంచిదైంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి పోకపోవడం. మీరు క్లియర్ గా చూస్తే ఇంచుమించు ఆ బ్రిడ్జ్ ఎంత హైట్ ఉందో ఆ హైట్ తాకుతున్నాయి అనమాట అలలు ఆ ఏరియాలో. చాలా హెవీగా వస్తున్నాయి అలలు. మీకు బీచ్ అంతా ఒక 360 లాగా చూపిస్తాను చూడండి. అసలు ఎంత హెవీగా వస్తున్నాయో అలలు మీకే తెలుస్తది. ఫుల్ అసలు మామూలుగా లేవు టైడ్స్ అనేవి. చాలా హైట్‌గా వస్తున్నాయి. ఇందాక మేము లోపలికెళ్ళాం గదా! లోపలికెళ్ళినప్పుడు గూడా సముద్రం లోపలికి లాగేసుకున్నట్టు అంత హెవీగా ఉన్నాయి. ఆటుపోట్లకు ఏమో సముద్ర పొడ్డునంతా ఈ రకరకాల జీవులు అయితే ఉన్నాయి. చూడండి ఈ ఎంటర్ గబ్బా సగం చచ్చిపోయింది అది. అది చూడండి చేపలు ఎన్నెన్నో కొట్టుకొని వచ్చి పడి ఉన్నాయి సముద్రం. ఇట్లాంటి టైంలో అసలు రాకూడదు. నేనైతే అదే రికమెండ్ చేస్తాను. మాకే చాలాసేపు భయం వేసింది. ఇలాంటి టైంలో రావాలండి. ఇది చూడండి ఏరా రావాలా ఓకే, కాకపోతే పత్రవేషాలు వేయకుండా గమ్మగా ఎంజాయ్ చేయాలా. సో ఇందాకైతే మనం ఇందుకూరుపేట ఔట్‌స్కర్ట్స్ నుంచి వచ్చామనమాట. జగదేవపేట రోడ్డు. ఇప్పుడేమో మనం ఎళ్ళేటప్పుడు ఇందుకూరుపేట ఊర్లో నుంచి వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్డు ఆ రోడ్డుతో కన్నా చాలా మంచిగుంటదనమాట. పొలాలు గానీ అంతా గ్రీనరీ ఇంకా భలే ఉంటదనమాట. కాకపోతే ఈ రోడ్డు ఆ రోడ్డుతో పోలిస్తే ఇంకా చాలా చిన్న రోడ్డు. పైగా ట్రాఫిక్ ఉండదనమాట. ఎక్కడో ఒకరిద్దరు మనుషులైతే కనిపిస్తారు. సో ఇంకా మేము ఈ రోడ్‌లో కొంతసేపు అలా ఎంజాయ్ చేస్తా మంచిగా ప్లెజెంట్‌గా ఉంది కాబట్టి స్పీడ్ గూడా ఎక్కువేం పోవట్లేదు. పైగా సన్నగా చినుకులైతే పడతా ఉన్నాయి. సో, ఇంకా ఈ రోడ్‌లో అట్లాగా నెమ్మదిగా పోతా ఉన్నాము. టర్నింగ్స్‌లో అయితే కొంచెం కేర్‌ఫుల్‌గా పోవాలనమాట ఈ రోడ్‌లో. ఎందుకంటే ఎవరు హారన్స్ కూడా ఏమి ఇయ్యట్లేదు. నేరుగా వచ్చేస్తున్నారనమాట. సో, ఈ రోడ్‌లో ఇంకా చాలా గ్రీనరీ ఎక్కువగుందనమాట. ఆ రోడ్‌తో పోలిస్తే. చాలా కూల్ అయిపోయిందనమాట ఈ ఏరియాలో. పైగా ఈ రోడ్‌లో ఆ రోడ్‌తో కంపేర్ చేసుకుంటే ఇంకా అరటి తోటలనేవి, లేదంటే వరి పొలాలు గానీ, కొబ్బరి తోటలు గానీ చాలా ఎక్కువున్నాయనమాట. ఫోటోలు తీసుకోవడానికి మాత్రం ఈ రోడ్డు వరి పొలాల్లో ఇంకా మంచిగుంటది. ఎవరైనా పర్మిషన్ తీసుకొని మనం తోటలోకెళ్ళి కూడా ఫోటోలు తీసుకోవచ్చు. అంత బావుందనమాట. పైగా ఓపెన్ ల్యాండ్స్. చాలా ప్లెజెంట్‌గుంది. ఇంకో ప్లస్ ఏందంటే మనకి ఈ రోడ్‌లో ఆహ్, ఎక్కువ ట్రాఫిక్ అందువల్ల మనం గబాల్న ఎళ్ళిపోవచ్చనమాట. పైగా ఆ రోడ్‌తో కంపేర్ చేసుకుంటే ఈ రోడ్డు చాలా దగ్గరగా అనిపిస్తుంది మాకు వచ్చినప్పుడు. మీరు చూడండి అసలు ఆ వరి పొలాలు ఎంత బావున్నాయో, కళ్ళకి ఎంత హ్యాపీగున్నాయో మనకు చూడ్డానికి. సో, ఇందాక జెప్పాను గదా! మీరు చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది. ఇందుకూరుపేట బోర్డ్ గూడా కనిపించింది జూడండి మనకి. ఇది ఊర్లో నుంచి వచ్చే రూట్ అనమాట. ఇందుకూరుపేట ఊర్లో నుంచి. ఎవరైనా ఇందుకూరుపేట ఊర్లో నుంచి మైపాడు బీచ్‌కెళ్తున్నప్పుడు గానీ, వస్తున్నప్పుడు గానీ, ఇక్కడ బాబా గుడి, హనుమంతుడి గుడి ఎదురెదురుగా ఉంటాయన్నమాట. చాలా పెద్ద టెంపుల్ అనమాట. మనకి నెల్లూరులోనే ఇది. ఇది ఇందుకూరుపేట ఊరు స్టార్టింగ్‌లో ఉంటదనమాట. ఎవరు మిస్ అవ్వబాకండి. చాలా ప్రశాంతంగా ఉంటది ఈ టెంపుల్‌లో.